హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే మీకోసం. ఈ రోజు నేను చర్చించే టాపిక్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన చిల్డ్రన్ ప్లాన్ గురించి. ఈ ప్లాన్ మీకు అలాగే మీ యొక్క చిల్డ్రన్స్ కి భద్రతను అందిస్తుంది. ముఖ్యంగా చిల్డ్రన్స్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ సమయంలో, అలాగే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండగానే వివాహం నిమిత్తం ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది. ఈ రెండు అవసరాలను సురక్షితంగా కంప్లీట్ చేయడంలో ఈ రోజు నేను చర్చించే ప్లాన్ మీకు సహాయపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ పేరే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్. ఇది ఒక యూనిట్ ప్లాన్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్లాన్ లో ప్రీమియం చెల్లించే తల్లి లేదా తండ్రికి మొత్తం పాలసీ సమయం అంతా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. అలాగే చెల్లించే ప్రీమియం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో గుడ్ రిటర్న్స్ కూడా లభిస్తాయి. దీనితో పాటుగా ఒక పర్టికులర్ టైంలో పాలసీ సమయం మధ్యలో లాయల్టీ ఎడిషన్ బోనస్ కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్లాన్ కి సంబంధించిన ఫీచర్స్ ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్, మెచ్యూరిటీ బెనిఫిట్. ఈ ప్లాన్ లో పాలసీ సమయం మొత్తం కంప్లీట్ అవగానే లాస్ట్ లో ఫండ్ వాల్యూ ఎంత అయితే అంత మెచ్యూరిటీ రూపంలో అందివ్వడం జరుగుతుంది. సెకండ్, డెత్ బెనిఫిట్. చిల్డ్రన్ కి ప్లాన్ లో ప్రీమియం చెల్లించే తల్లి లేదా తండ్రికి ప్లాన్ మధ్యలో ఏమైనా రిస్క్ జరిగితే వెంటనే ప్రాథమిక బీమా మొత్తం నామినీకి అందిస్తారు. తర్వాత నుంచి ప్లాన్ లో భవిష్యత్ ప్రీమియంస్ ని మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు. అయినప్పటికీ కూడా మెచ్యూరిటీ సమయంలో లభించే మొత్తం అమౌంట్ యథావిధిగా చిల్డ్రన్ కి లభిస్తుంది. దీన్నే ప్రీమియం వేవర్ బెనిఫిట్ అని కూడా అంటారు. ఈ ప్లాన్ లో ఇది ఒక గుడ్ బెనిఫిట్. నెక్స్ట్, లాయల్టీ బోనస్. పాలసీ సమయం మధ్యలో ఒక నిశ్చితమైన సమయంలో రెగ్యులర్ గా లాయల్టీ ఎడిషన్ బోనస్ లభిస్తుంది. దీని గురించి వీడియోలో ముందు తెలుసుకుందాం. నెక్స్ట్, ఫండ్ మేనేజ్మెంట్ ఆప్షన్స్. ఈ ప్లాన్ లో చెల్లించే ప్రీమియం ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికై 9 రకాల ఫండ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మీకు అనువైనకి అనుగుణంగానే మీరు నిర్ణయించుకోవచ్చు. అదే విధంగా ప్లాన్ యొక్క మొదటి 6 సంవత్సరాలు కంప్లీట్ అవగానే ఎమర్జెన్సీ సమయంలో అమౌంట్ కావాలనుకుంటే ప్యాచువల్ విత్డ్రా రూపంలో కొంత ప్రీమియం ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్యాచువల్ విత్డ్రా సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. నెక్స్ట్, స్మార్ట్ స్కాలర్ ప్లాన్ యొక్క ఎలిజిబిలిటీని చూద్దాం. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించే తల్లి లేదా తండ్రి యొక్క కనీస వయసు వచ్చి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అత్యధిక వయసు 57 సంవత్సరాలుగా ఉంటుంది. అలాగే అప్పుడే జన్మించిన బేబీ దగ్గర నుంచి అత్యధికంగా 17 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల వరకు ఈ పాలసీ వర్తిస్తుంది. నెక్స్ట్, ఈ ప్లాన్ లో చిల్డ్రన్స్ యొక్క మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు, మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 25 సంవత్సరాలుగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 65 సంవత్సరాలు. ఈ సమయంలో పాలసీ ముగిసేలా పాలసీ యొక్క సమయాన్ని మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ యొక్క పాలసీ సమయం కనీసం 8 సంవత్సరాల నుంచి అత్యధికంగా 20 సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు. ప్లాన్ లో మీరు ప్రీమియం ని 3 రకాలుగా పే చేయవచ్చు. సింగిల్ ప్రీమియం, అంటే మొత్తం పాలసీకి సంబంధించిన అమౌంట్ ని ఒకసారి పే చేయడం. రెగ్యులర్ ప్రీమియం, ఎన్ని సంవత్సరాల ప్లాన్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు అమౌంట్ చెల్లించడం. మరియు లిమిటెడ్ ప్రీమియం, అంటే పాలసీ సమయం కంటే తక్కువ సమయం మాత్రమే ప్రీమియం చెల్లించే విధంగా ఏదో ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్లాన్ లో ప్రీమియం ని సింగిల్ ప్రీమియం గా చెల్లించాలనుకుంటే మినిమం సింగిల్ ప్రీమియం వచ్చి 75,000 రూపాయలు. మాక్సిమం నో లిమిట్, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ప్లాన్ లో 8 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలనుకుంటే ఇయర్లీ 24,000 రూపాయలు, హాఫ్ ఇయర్లీ 16,000 రూపాయలు, క్వార్టర్లీ 10,000 రూపాయలు మరియు మంత్లీ 4,000 రూపాయలుగా మినిమం ప్రీమియం ఉంటుంది. ఒకవేళ 5 నుంచి 7 సంవత్సరాల మధ్య ప్లాన్ లో ప్రీమియం చెల్లించాలనుకుంటే ఇయర్లీ 50,000 రూపాయలు, హాఫ్ ఇయర్లీ 25,000 రూపాయలు, క్వార్టర్లీ 12,500 రూపాయలు మరియు మంత్లీ 4,500 రూపాయలుగా మినిమం ప్రీమియం ఉంటుంది. అదే విధంగా ఈ ప్లాన్ లో మీ యొక్క బీమా అనేది లిమిటెడ్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి సంవత్సర ప్రీమియం కి 10 రెట్లుగా బీమా కవరేజ్ లభిస్తుంది. అంటే సంవత్సరానికి మీరు 1,00,000 రూపాయలని ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నట్లయితే 10 రెట్లు 10 లక్షల రూపాయలు మీ బీమా అవుతుంది. సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి 1.25 టైమ్స్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. అంటే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 1,25,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది అన్నమాట. నెక్స్ట్, లాయల్టీ ఎడిషన్ బోనస్. మీ యొక్క యావరేజ్ ఫండ్ వాల్యూకి 1% గా పాలసీ సమయం మధ్యలో పర్టికులర్ సమయంలో ఈ లాయల్టీ ఎడిషన్ అందివ్వడం జరుగుతుంది. పైన చార్ట్ లో చూపిన విధంగా 8 నుంచి 25 సంవత్సరాలు పాలసీ టర్మ్ ఉంటుంది. మీరు పాలసీని 25 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ప్లాన్ యొక్క 10వ సంవత్సరం, 13, 16, 19, 22 మరియు 25వ సంవత్సరం లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. ఒకవేళ మీ యొక్క పాలసీ సమయం 15 సంవత్సరాలు అయితే ప్లాన్ యొక్క 9వ, 12 మరియు 15వ సంవత్సరం ఈ లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. నెక్స్ట్, ఈ ప్లాన్ లో 9 రకాల ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి. అవి ఈక్విటీ ఫండ్, టాప్ 300 ఫండ్, ఈక్విటీ ఆప్టిమైజ్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, బాండ్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్, బాండ్ ఆప్టిమైజ్డ్ ఫండ్ అండ్ ప్యూర్ ఫండ్. అయితే ఫ్రెండ్స్, ఏ ఫండ్ లో ఎంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయాలో స్వయంగా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ప్లాన్ మధ్యలో మీకు స్విచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
ఫ్రెండ్స్, స్మార్ట్ స్కాలర్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. 30 సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ రాబిన్ 5 సంవత్సరాలు తన కుమార్తెకు రెగ్యులర్ ప్లాన్ టైప్ లో 20 సంవత్సరాల ప్లాన్ తీసుకుంటే, అలాగే రెగ్యులర్ ప్రీమియం రూపంలో 20 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరియు ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే మిస్టర్ రాబిన్ యొక్క బీమా 4,80,000 రూపాయలు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో మీ యొక్క బీమా అనేది లిమిటెడ్ రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి సంవత్సర ప్రీమియం 10 రెట్లుగా ఉంటుంది. కాబట్టి మిస్టర్ రాబిన్ సంవత్సరానికి 48,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాడు. అందువల్ల 4,80,000 రూపాయల బీమా అవుతుంది. అలాగే ఈ ప్లాన్ లో 9 రకాల ఫండ్ ఆప్షన్స్ ఉండగా 100% ప్రీమియం ని మిస్టర్ రాబిన్ ఈక్విటీలోనే ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. నెక్స్ట్ 20 సంవత్సరాల ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి 9,60,000 రూపాయలు అవుతుంది. ఫ్రెండ్స్, స్మార్ట్ స్కాలర్ ప్లాన్ లో ఈక్విటీ ఫండ్ పెర్ఫార్మెన్స్ పరిశీలిస్తే ఈ ప్లాన్ లో మనం చెల్లించే ప్రీమియం తో NAV యూనిట్స్ పర్చేజ్ చేస్తారు. ప్రస్తుతం ఒక్కో NAV యూనిట్ ధర వచ్చి ఆగస్టు 31 వరకు 136.960 రూపాయలుగా ఉంది. ఇక ఈక్విటీ ఫండ్ పెర్ఫార్మెన్స్ రిటర్న్స్ చూస్తే 3 సంవత్సరాల కిందట 13.25% గా రిటర్న్స్ లభించాయి. లాస్ట్ 2 సంవత్సరాలు 24% గాను, లాస్ట్ 1 ఇయర్ అయితే అత్యధికంగా 48.14% గా ఈ ప్లాన్ లో రిటర్న్స్ లభించాయి. అలాగే 6 నెలల కిందట 70.83% గా, కింద నెల 7.52% గా ఈక్విటీ పెర్ఫార్మెన్స్ ఉంది. ఓవరాల్ గా ఈక్విటీ ఫండ్ మంచి రిటర్న్స్ అందిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్, మెచ్యూరిటీ బెనిఫిట్. మిస్టర్ రాబిన్ కి ఈ ప్లాన్ లో 20 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ప్లాన్ యొక్క 20 సంవత్సరం మెచ్యూరిటీ రూపంలో ఫండ్ వాల్యూ 4% చొప్పున డిక్లేర్ చేస్తే 11,43,563 రూపాయలు, 8% చొప్పున డిక్లేర్ చేస్తే 17,66,079 రూపాయలుగా మెచ్యూరిటీ లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మెచ్యూరిటీ అమౌంట్ అప్రాక్సిమేట్ మాత్రమే. మీరు పాలసీ తీసుకునే సమయంలో ఈ ప్లాన్ యొక్క చివరి 5 సంవత్సరాలు రిటర్న్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక్కో సంవత్సరం అత్యధికంగా 14% అబౌవ్ రిటర్న్స్ కూడా ఈ ప్లాన్ లో ఈక్విటీలో లభించాయి. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. 20 సంవత్సరాల పాలసీ సమయంలో మిస్టర్ రాబిన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయినా సరే డెత్ బెనిఫిట్ నామినీకి అందిస్తారు. ఉదాహరణకి ప్లాన్ యొక్క 10వ సంవత్సరం మిస్టర్ రాబిన్ కి రిస్క్ జరిగినట్లయితే వెంటనే ప్లాన్ యొక్క బీమా 4,80,000 రూపాయలు నామినీకి లభిస్తాయి. ఆ తర్వాత ప్లాన్ లో భవిష్యత్ ప్రీమియమ్స్ ని కట్టవలసిన అవసరం ఉండదు. అయినా సరే పాలసీ కొనసాగుతుంది. 20 సంవత్సరం మెచ్యూరిటీ కూడా యథావిధిగా చిల్డ్రన్ కి అందివ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ఈ బెనిఫిట్ ద్వారా మిస్టర్ రాబిన్ పాలసీ సమయం మధ్యలో ఎప్పుడైనా యాక్సిడెంట్ గురై డిజబుల్ అయినట్లయితే, అంటే ఏ పని చేయడానికి యోగ్యుడు కానట్లయితే ప్లాన్ లో చెల్లించవలసిన భవిష్యత్ ప్రీమియమ్స్ మాఫీ చేయడం జరుగుతుంది. అయినా ప్లాన్ కొనసాగుతుంది. ఒకవేళ అనుకోని కారణంగా ప్లాన్ లో చిల్డ్రన్ ఎక్స్పైర్ అయినట్లయితే అప్పటి వరకు లభించే ఫండ్ వాల్యూని పేరెంట్స్ కి అందివ్వడం ద్వారా ఈ ప్లాన్ క్లోజ్ చేస్తారు. ఈ విధంగా స్మార్ట్ స్కాలర్ ప్లాన్ లో మెచ్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్స్. అన్ని ఇలు ప్లాన్స్ లో వలె ఈ ప్లాన్ లో కూడా చెల్లించే ప్రీమియం పై మరియు లభించే మెచ్యూరిటీ అమౌంట్ పై ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే ఫ్రీ లుక్ పీరియడ్. ఏజెంట్ ద్వారా ఈ ప్లాన్ మీరు కొనుగోలు చేస్తే 15 రోజుల సమయం, ఒకవేళ ఆన్లైన్ లో ఈ పాలసీని ఖరీదు చేస్తే 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీ ప్లాన్ క్లోజ్ చేసి ప్రీమియం అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు. నెక్స్ట్, గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే ప్లాన్ లో ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం. ఎవరైతే ఈ ప్లాన్ లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ మరియు క్వార్టర్లీ ప్రీమియం చెల్లిస్తున్నారో వారికి 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ప్రతి నెల ప్రీమియం చెల్లించే వారికి 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఏమైనా అనివార్య కారణాల కారణంగా ప్లాన్ లో ఎక్కువ కాలం పాటు మీరు ప్రీమియం చెల్లించినట్లయితే 3 సంవత్సరాల లోపు మొత్తం ప్రీమియం పెనాల్టీతో కలిపి చెల్లించి మళ్లీ ప్లాన్ లో కొనసాగే విధంగా 3 సంవత్సరాలు రేవాల్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్, సరెండర్ ఫెసిలిటీ. ఈ ప్లాన్ మీరు ఎప్పుడైనా సరే సరెండర్ చేసి అమౌంట్ రిటర్న్ గా పొందవచ్చు. అయితే 5 సంవత్సరాల తర్వాత ప్లాన్ సరెండర్ చేస్తే ఇమీడియట్ గా అమౌంట్ లభిస్తుంది. 5 సంవత్సరాల లోపు ప్లాన్ సరెండర్ చేస్తే 5వ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి SBI లైఫ్ చిల్డ్రన్ ప్లాన్ సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలకై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.